తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 2 రోజులు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించున్నారు. ఇటీవల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి రేపు రాబోతున్నారు, 2 రోజులు పర్యటన, అది పాలమూరు ప్రాజెక్టు పైన, ఎట్లా చూస్తారు? ఇగో మాకైతే ఇది ఉట్టి వచ్చిపోతారు అంతే. మీ పాదయాత్ర అన్నాం కనుక ఉట్టి వచ్చిపోతారు అన్నట్లు అనిపిస్తుంది నాకు ఇది. ఎందుకంటే 2.5 ఏళ్ల క్రితం క్యాబినెట్లో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మాకు 20,000 కోట్లు సంవత్సరానికి మా ఉమ్మడి జిల్లాకు డెవలప్మెంట్కి ఇవ్వాలి అంటే క్యాబినెట్ అందరూ సార్ ముఖ్యమంత్రి అయినాక మాకేం సార్ రాదనుకుంటే కోడ దెబ్బలు తక్కువనా, ఇక మీరే అన్న తర్వాత మాదే ఉంది ఓకే అని అన్నారు. మరి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఖర్చు పెడతామన్నారు. ఇప్పటివరకు ఏ ఛానల్ చూడలే. ఇప్పటివరకు కూడా పర్సెంటేజ్ల ఛానల్ తప్ప ఈ పనుల ఛానల్ అయితే మాకు కనిపించాలి. కనుక మరి ఇప్పటివరకు 60,000 కోట్లు రావాలి. ఇప్పటివరకు అయితే ఏం రాలే. ఇక మేము కాలువలు టెండర్లు ఇచ్చినవి క్యాన్సిల్ అయినాయి. ఇమ్మీడియట్గా ఒకవేళ ముఖ్యమంత్రి అనుకుంటే అన్నీ అయిపోతాయి. మరి మేము చేస్తాడే అనుకుంటున్నాం. ఈసారైనా కంప్లీట్ చేస్తాడే అనుకుంటున్నాం. కంప్లీట్ అవుతుందిలే అనుకుంటున్నాం. చేస్తే వాళ్ళకి మంచిది. ఇప్పుడు చేయకపోతే మళ్ళీ అయిపోయాక చేతిగానే రాదు అది. కనుక మాకు కావాలి నీళ్ళు. ఇప్పుడు అధికారులే చెప్తున్నారు 87% కంప్లీట్ అయిన పనులని. రికార్డు చెప్తుంది 33,500 కోట్ల పనులు అయినాయి. 27,500 కోట్లకు డబ్బులు ఇచ్చిండ్రు. 5,000 కోట్ల పనులు పెండింగ్ అంటే అదేది టోకెన్ వచ్చి గవర్నమెంట్లో పైసలు చెల్లించడానికి రెడీ ఉండే. ప్రభుత్వం వచ్చినాక 5,000 కోట్లు చెల్లించిందని. ఇక మిగతా చిన్న పనులు మరి ఏమి స్టార్ట్ అయినాయో వాళ్ళు వివరించాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిండ్రని మేము చెప్తాము. మోటార్లు పెట్టినాము, సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినాము, 87 కిలోమీటర్ల టన్నల్ దోయినాము, 41 కిలోమీటర్ల కాలువలు దోయినాము, నార్లాపూర్ రిజర్వాయర్ మొత్తం 100%, 90%, 98% చేసినాము. పక్కన ఉన్నటువంటి ఏదుల రిజర్వాయర్ 90% కంప్లీట్ చేసినాము. ఒట్టెం రిజర్వాయర్ 95% కంప్లీట్ చేసినాము. కరీంనగర్ రిజర్వాయర్ 95% కంప్లీట్ చేసినాము. చిన్న అక్కడ మిగిలినాయి. కరీంనగర్ నుంచి ఉదండపూర్ టన్నల్ కూడా టోటల్ కంప్లీట్ చేసినాము. ఉదండపూర్ కూడా 60% రిజర్వాయర్ కంప్లీట్ అయింది. కాలువలో కూడా టెండర్లు ఇచ్చినాము. ఏం కష్టపడేది ఏం లేదు. వాళ్ళు మళ్ళీ ఏది ఎస్టిమేషన్స్ కొలవాలి, ఎట్లకించి కాలు పోవాలని కూడా చూసేది ఏం లేదు. అన్ని కాలు ఎట్లకించి పోవాలి, ఏడవాలి, ఏ చెరువు నింపాలి, ఏ కుంట నింపాలి, జూరాలు ఎట్లా నింపాలి, తర్వాత జయమ్మ చెరువు ఎట్లా నింపాలి, కోయిలసారి ఎట్లా నింపాలి. ఆ రివర్స్లో ఇటు కాకుండా ఈ నీళ్ళతోనే జనవరిలోనే జూరాల ఖాళీ అవుతుంది. జూరాల ఖాళీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రివర్స్గా 290 టీఎంసీలు ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి కొట్టి మళ్ళీ ఆ జూరాలను కూడా నింపాలి. జూరాలకు పైనుంచి వర్షాకాలం దాటిపోయిన తర్వాత సుక్క నీళ్ళు అయితే రావు. కర్ణాటక మొత్తం పైన చెక్ డ్యాములు ప్రాజెక్టులు అన్నీ కట్టిపడేసింది. కనుక అట్లా మేము అనుకున్నాం. మీరు గవి ఇక కొత్త ప్లాన్ చేసేది ఏం లేదు. టెండర్లు ఇస్తే నీళ్ళు వచ్చేస్తాయి. టెండర్లు కంప్లీట్ చేస్తే అయిపోతుంది. మరి చూడండి, ముఖ్యమంత్రి గారు చూసి చేస్తే సంతోషం. మీకు కావాల్సిన పని జిల్లా నాయకులు కూడా మేము అదే చెప్తున్నాం. చూడబోయి ఇప్పుడు మేము లొల్లి పెడితేనే పనులు అయితే, లేకపోతే 1 ఇయర్ అయిపోతే మీరు అసలు ఇంకా ఘోరంగా ఉంటుంది. 1 ఇయర్ ఛాన్స్ ఉంది మీరు పని చేయించుకోవడానికి. మా మీద చేయండి. ప్రతిపక్ష వాళ్ళు లొల్లి పెడుతున్నారు, పాదయాత్ర అంటున్నారు. మనం చేయకపోతే ఎట్లా సార్? మీరే అంటారు సంవత్సరానికి 20,000 కోట్లు ఉమ్మడి జిల్లా ఖర్చు పెడతామని మీరే మాట ఇస్తారు. మరి ఈ మాట కాకపోతే గట్లే అయితే సార్, పెళ్ళిళ్ళు చేసుకోకుండా డిసెంబర్లో జనవరిలో పెళ్ళిళ్ళు చేసుకోండి, అప్పుడు తులం బంగారం వస్తుంది అన్నట్లనే ఇది కూడా అయితే సార్. మరి 20,000 కోట్లు అది కూడా అదే కథ వస్తుంది. కనుక చేయండి సార్ అని ఒత్తిడి చేయడానికి వస్తుంది. ఒత్తిడి చేసి తెస్తే ఎంతనో మిగిలిపోయిన పనులు మీరు ఎంతనైనా అనుకోండి, 10 అనుకోని, 20 అనుకోండి, 60 అనుకోని పోని. అరే మిగతా పని అయితే మేము చేసినామని పేరు అయితే ఉంటుంది కదా. పేరు సంగతి పక్క పెట్టు. రైతులు అయితే బాగుపడతారు కదా, మనమైతే బతుకుతాం కదా. జిల్లాను బతికించుకోవాలా. మనం తెలంగాణ గురించి కొట్లాడి జైళ్ళలో పోయింది, ఫైట్ చేసింది, దెబ్బలు తిన్నది మన జిల్లాను బాగు చేసుకోవడానికి, జిల్లాను సస్యశ్యామలం చేసుకోవడానికి, జిల్లా రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి. ఇంకా రైతులు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. దాని మీద అంశాలు ఓలే. అసలు నీళ్ళు వచ్చినాయి అనుకో కరెంటు బాధ తప్పుతుంది. ఇప్పుడు కరెంటు వస్తలేదు, కరెంటు 5-6 గంటలే వస్తుంది, ఎప్పుడు అవుతుందో తెలియదు, ఎండిపోతున్నాయి అని చెప్పని కూడా లేదు. ఇంకా ఫ్యూచర్లో మీరు కరెంట్ ఇవ్వకపోయినా కాలువలు వేస్తాయని జరుగుతుంది. రెడీగా ఉంది, రెడీ టు ఈట్ అన్నట్లు ఉందంతా. చేసుకుంటే అయిపోతుంది. మీరు ఇవన్నీ లాజిక్లు ఎందుకు? ఒక్కొక్క లాజిక్ అవసరం లేదు. ఇన్ని వేల కోట్లు కదా బడ్జెట్ మీరు చెప్పారు, మరి గింత ఖర్చు అయింది కదా, మిగతా ఖర్చు ఎట్లా? అట్లా పర్సెంటేజ్ మేము అన్న పైసలు లెక్క చేయకండి. ప్రాజెక్టు అంటేనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలా,
లిఫ్ట్ చేయాలంటే మోటార్లు వచ్చినాయి. లిఫ్ట్ చేసిన నీళ్లు నార్లపూర్ వరకు కాలువ కంప్లీట్ అయిందా? అయింది. నార్లపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అయిందా? ఓకే, అయింది. నార్లపూర్ నుంచి పక్కల ఏదులకు టన్నల్ అయిందా? అయింది. చెరువు కట్ట మొత్తం కట్ట అయిందా? అయింది. మరి నార్లపూర్ మన ఏదుల నుంచి ఒట్టెం వరకు కాలువ టన్నల్ అయిందా? టన్నల్ కంప్లీట్ అయింది, కాలువలు కంప్లీట్ అయినాయి. ఒట్టెం రిజర్వాయర్ కంప్లీట్ అయిందా? 95% కంప్లీట్ అయింది. మరి ఒట్టెం నుంచి కర్వెన వరకు రిజర్వాయర్ కంప్లీట్ అయిందా? కాలువ 100% కంప్లీట్ అయింది. చిన్నగా ఒక 1000 మీటర్లు తప్ప. మరి కర్వెన రిజర్వాయర్ కంప్లీట్ అయిందా? చూడు, 95% అయింది. కర్వెన నుంచి ఉదండపూర్కు టన్నల్, భూముల ద్వారానే టన్నల్ పోవాలి. టన్నల్ కంప్లీట్ అయిందా? చూడండి, టన్నల్ కంప్లీట్ అయింది. మరి ఉదండపూర్ కంప్లీట్ అయిందా? చూడండి, 60% కంప్లీట్ అయింది. ఇది కదా ప్రాజెక్టు. పైసల గురించి పక్క పెట్టండి. నీళ్లు ఎట్లకించి వస్తే ఇటు వరకు అవుతుంది. తర్వాత అన్ని రిజర్వాయర్ల నుంచి చేన్లకు పోవడానికి కాలువలు టెండర్ పిలిచిండ్రా? చూడండి, టెండర్ ఇవ్వాలంటే మొత్తం సర్వే చేయాలి, ఎక్కడి నుంచి కాలువ పోతుంది అన్నీ డిజైన్ చేసిండ్రు. పిలిచిన టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు. రీకాల్ చేయండి, నీళ్ళు ఇవ్వండి. ఇంకా ఏ పర్సెంటేజ్ల గురించి, మీ పర్సెంటేజ్ల గురించి మాకెందుకు పోయి ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్, మేము అంత పర్సెంటేజ్ చూడలే. మీరు అంత పర్సెంటేజ్ చూస్తారు కనుక మరి ఇంత పర్సెంటేజ్ మీ పని లెక్క పెట్టుకోవాలి. మేమైతే మీ పర్సెంటేజ్ మాకు తెలియదు. మీరు ఏ పర్సెంటేజ్ అని అనుకోండి, మీరు 12% అని అనుకోండి, లేకపోతే 18% అనుకోండి, లేకపోతే 20% అని అనుకోండి, లేదు ఎంతనే అనుకోండి. మాకు కావాలి, పనులు కావాలి. మమ్మల్ని చూపించి మీరు ఒత్తిడి తెచ్చి మీరు కూడా చేస్తే మనం ఉమ్మడిగా కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకునే వల్ల అవుతాం. మేము ఉన్నప్పుడు మేము చేసినాం, అలా మీరు మిగిలిపోయింది మీరు కూడా లాజిక్ చేసినట్లు వస్తుంది అంతే. కానీ క్వాలిటీ వద్దు. ఇది సాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి ముందు అన్నారు కదా అంటే, మరి అట్లా అన్నందుకే ఇలాంటి వరకు పనులు అయినాయి. ఆ లాజిక్ చెప్పినందుకే, లేకపోతే ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. గవర్నమెంట్ ఎన్జీటీలో కేసు ఉంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది, అవన్నీ ఉన్నాయి. తోగొద్దని చెప్పింది. ఇరిగేషన్ కాలువలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయొద్దన్నది. అదే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదువా తానికి అని చెప్పి రైతుల మీద దృష్టి పెట్టుకొని ఏదో వంక చెప్పి ఇవన్నీ కంప్లీట్ చేసినాం. ఇవన్నీ రిజర్వాయర్ కంప్లీట్ అయిన వెంటనే ఎన్జీటీ కేసుని క్లోజ్ చేసుకున్నాం, పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నాం, లీగల్గా రైట్ సాధించుకున్నాం, టెండర్ కాల్ఫర్ చేసుకున్నాం. అప్పటికి ఈ రిజర్వాయర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా 1 ఇయర్లో నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. మీ అన్న ప్రకారం మేము పోతే ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ ఎప్పుడో పుణ్యకాలం దాటిపోతుంది. కనుక మన రైతులను దృష్టిలో పెట్టుకొని ఎట్లా లాజిక్గా టెక్నికల్గా చూడకుండా రైతులకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలా అని చెప్పి తల్లి ఏం చేస్తుంది, ఇట్లా ఒక ముద్ద దీన్ని దాచిపెట్టుకొని వస్తుంది. కొంగుసాటిని దాటుకుని పిల్లలకు పెడుతుంది. దొంగతనం చేసినాం అంట కదా, ఎట్లా చేసినాం అంటే కాదు, అది ఏదో లాజిక్గా రైతులకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి దాంతో ఏదో లాజిక్గా దాన్ని చేసుకొని చేయడం జరిగింది. కనుక మీరు ప్రాజెక్ట్ కాస్టో లేకపోతే ప్రాజెక్ట్ ఎందుకు చూడదండి. పనులు ఏమేమి ఉన్నాయి, మిగిలిపోయిన పనులు ఏమున్నాయి, మిగిలిపోయిన పనులకు డబ్బులు ఎన్ని. మనం సంవత్సరానికి 20,000 కోట్లు గ్రీన్ ఛానల్ ద్వారా ఉమ్మడి జిల్లాకు పెడతామన్నారు. 20,000 కోట్లల్లో ఎన్ని కోట్లు వచ్చినాయి చూసుకోండి. ఒకవేళ ఏది రాలేదనుకో, ఇప్పుడు ఒత్తిడి తెచ్చి పని చేయించండి తొందరగా. దయచేసి పాజిటివ్గా తీసుకోండి, ఉట్టుకి ఇట్లా చేయకండి దయచేసి. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన జరుగుతున్నటువంటి చర్చ కేవలము రివ్యూ మీటింగ్లకు మాత్రమే పరిమితం కాకుండా అటు రైతులకు న్యాయం చేసే విధంగా సాగునీరు త్రాగునీరు అందించే విధంగా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇప్పటికే 95% పనులు పూర్తయిపోయినాయి. కేవలం 5% నుంచి 10% వరకే పనులు కావాల్సింది. మీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలోనే ఇక్కడ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.